ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ఇరాన్ బెల్జియం మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 9వ ర్యాంక్ లో ఉన్న బెల్జియం టోర్నీలో ఇంకా బోణి కొట్టలేదు. బెల్జియం ఆటగాడు నాథన్ ఎంగోయ్ 67వ నిమిషంలో గోల్ కొట్టినప్పటికీ రెడ్ కార్డ్ అతడిని కొంప ముంచింది. రిఫరీ చూస్తుండగానే ఎంగోయ్ బంతిని తన చేతులతో పాస్ అందించే ప్రయత్నం చేశాడు. ఈ టైంలో గోల్ కొట్టేందుకు వచ్చిన ఇరాన్ ఫార్వర్డ్ ప్లేయర్ మెహ్దీ తరేమిని ఉద్దేశపూర్వకంగా కింద పడేశాడు. దీంతో ఇరాన్ కు వచ్చే ఛాన్స్ మిస్ అయింది. దీంతో రిఫరీ నాథన్ ఎంగోయ్ కు రెడ్ కార్డు చూపించడంతో పిచ్ వదిలి వెళ్లాడు. బెల్జియం పలుమార్లు గోల్ పోస్టులపై దాడి చేసినప్పటికీ ఇరాన్ గోల్ కీపర్ అలీ రెజా సమర్థంగా అడ్డుకున్నాడు. వరుసగా 2 మ్యాచ్లు డ్రా చేసుకోవడంతో బెల్జియం నాకౌట్ దశకు అర్హత సాధించడం కష్టంగా మారింది. బెల్జియం కంటే ముందు ఈజిప్ట్, ఇరాన్లు ఉన్నాయి. న్యూజిలాండ్ పై గెలుపుతో ఈజిప్ట్ 4 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ ఈజిప్ట్ తన చివరి మ్యాచ్ గెలవడం లేదా డ్రా చేసుకుంటే మాత్రం బెల్జియం ఇంటిబాట పట్టాల్సిందే. ఇక బెల్జియం తన చివరి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో బెల్జియం భారీ తేడాతో గెలిస్తేనే నాకౌట్ దశకు చేరుకునే అవకాశం ఉంది.